నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మహాపౌషి హిమశోధన పూర్ణిమ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథి. దీన్నే మహాపౌషి అనే పేరుతో పిలుస్తారు. దీనికి హిమశోధన పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైనా సరే సముద్ర స్నానం చేసినట్లయితే నరఘోష, దృష్టి దోషము వీటన్నిటిని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే భవిష్య పురాణాన్ని ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి, జాతకరీత్యా ఉన్న గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పుష్యమాసం అంటే శని భగవానుడికి ప్రియమైన మాసం. శని భగవానుడికి ప్రియమైనటువంటి మాసంలో శని భగవానుడి నక్షత్రం ఉన్నటువంటి ఈరోజు ఎవరైతే ప్రత్యేకమైన విధి విధానాలతో శనిని పూజిస్తారో వాళ్ళకి శని దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మహాపౌషి సందర్భంగా, హిమశోధన పూర్ణిమ సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో శనిని ప్రసన్నం చేసుకోవాలి. మరి శనిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే, మీ గృహంలో దక్షిణ దిక్కులో ఉప్పుని కుప్పలాగా పోయండి. దాని మీద ఒక ప్రమిద ఉంచండి. ఆ ప్రమిదలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ మూడింటిని సమాన భాగాలుగా పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఎవరైతే ఇలా ఇంట్లో దక్షిణ దిక్కులో దీపం పెడతారో వాళ్ళకున్నటువంటి శని బాధలన్నీ తొలగిపోతాయి. శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మహాపౌషి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న, హనుమంతుణ్ణి దర్శనం చేసుకున్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మహాపౌషి సందర్భంగా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఈరోజు నల్లటి ఆవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ తినిపించాలి. నల్లటి ఆవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ తినిపించి ఈరోజు 9 ప్రదక్షిణలు చేశారనుకోండి, శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శని దోషాలన్నీ తగ్గింపజేసుకోవచ్చు. అంతేకాదండి, ఈరోజు ఉదయం పూట సూర్యుడి వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. అంటే అర్ఘ్యం శనికే ఇస్తాం, కానీ సూర్యుడి వైపు తిరిగి అర్ఘ్యం ఇస్తూ శని భగవానుడిని స్మరించుకోవాలి. అంటే శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ సూర్యుడి వైపు తిరిగి అర్ఘ్యం ఇచ్చారనుకోండి, దానివల్ల కూడా ఈరోజు శని భగవానుడిని చక్కగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపం పెట్టాలి. వీలైతే వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజిస్తూ ఓం నమో వెంకటేశాయ అని జపించుకోండి. వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టండి. ఇలా చేయటం ద్వారా కూడా శనికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామి కాబట్టి, శనికి అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి, ఈశ్వర ఆలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించినా కూడా శని భగవానుడిని ప్రసన్నం చేసుకుని గోచార పరంగా వచ్చేటటువంటి ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దశల్లో శని దోషాన్ని తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాదండి, జమ్మి చెట్టుకి శనికి అవినాభావ సంబంధం ఉంటుంది. శని దోషాలని తగ్గిపోవాలంటే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అందుకే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టు మొదట్లో 8 నల్ల గాజులు ఉంచండి. ఇంగువ ఉంటుంది కదా, ఆ ఇంగువ కొద్దిగా ఉంచండి. జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా మహాపౌషి సందర్భంగా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశిష్టత ఏంటో, స్వామిని ఆరాధిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. మరీచీనాం పదమిచ్చంతి వేధసః. ఇక్కడ వేధసః అంటే తపనస్య, సూర్యస్య అని అర్థం తీసుకోవాలి. సూర్యుని యొక్క కిరణములను అధిష్ఠించి ఉన్న పరబ్రహ్మమును ఆ ధీరులు తెలుసుకుంటున్నారు. ఇది చెప్పారు. ఎందుకంటే సూర్యోపస్థాన మంత్రం కదా. ఏవైతే నీకు సూర్యకిరణములు కనబడుతూ ఉన్నాయో ఆ సూర్యకిరణముల ఆధారంగా, ఆ కిరణముల ద్వారా పరమాత్మ చైతన్యం మన వైపు వస్తుంది. కనుక నువ్వు కిరణాల ద్వారా సూర్యుని నుండి ప్రసరిస్తున్న శుద్ధ బ్రహ్మము యొక్క వెలుగును పొందుతావు. అది ఇక్కడ ఇది మరీచీనాం
ఈ మరీచులకే కిరణాలని అర్థం. ఈ కిరణాల ద్వారా వెలుగును తెలుసుకో. ఇది ఆలోచించండి, ఎన్ని రకాలుగా వస్తుంది. కిరణాలు ఎన్నున్నాయి? ఎన్నో, అనేకం. కిరణాలకు కారణమైన తేజస్సు ఏకమే. కనుక సృష్టిలో కిరణములు, చైతన్య రూపమైన కిరణాలే అందరూ. వీటన్నిటికీ మూలమైన స్వరూపమేది? బ్రహ్మము. అది నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? సూర్యుని నుంచి వస్తున్న కిరణములు సూర్యుని నేను ఎలా గ్రహిస్తున్నావో, నేను వాళ్ళ సూర్యోపాసన వల్ల ఏ కిరణాల వల్ల నేను ప్రాణశక్తిని పొందుతూ విశ్వమంతా పోషింపబడుతుందో ఆ కిరణాలకు మూలమైన సూర్యమండలము నందు ప్రకాశించే తేజస్సు ఆ పరమాత్మయే నేను గ్రహిస్తూ ఉన్నాను. అది దీనికి అర్థం ఇక్కడ. ఇదే మాట మరీచులనగా కిరణములు. కిరణములు సృష్టికర్త అయిన పరమాత్మ నుంచి ప్రపంచం వైపు ప్రసరిస్తూనే ఉంటాయి. వాటితోనే విశ్వమంతా నడుస్తుంది. అయితే కిరణాలు అనేకమైన మూలమైన బ్రహ్మం ఒక్కడే. కనుక అనేకములుగా కనబడుతున్న జగత్తుకి మూలమైన వాడు ఒక్కడే. ఇది తెలుసుకో. ఒక్కసారి నువ్వు ధ్యానానికి కూర్చుంటే పరమాత్మ యొక్క కిరణములు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క సంఖ్యలో ఉంటాయి. క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే సౌందర్యలకల్లో భగవత్పాదులు వారు చెప్తున్నారు. 56 కిరణాలు భూచక్రమైన మూలాధారంలో ఉంటాయి. ఆడ తర్వాత స్వాధిష్టానంలో కొన్ని కిరణాలు, అలాగా ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళేటప్పటికల్లా 360 కిరణాలు పూర్తవుతాయి. ఇది మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పున్నాం. ఇన్ని కిరణాలతో శరీరం నడుస్తుంది. ఈ కిరణముల్లో ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు పెడితే మొదటి కిరణం పేరు అణిమ, మహిమ. ఇలా నువ్వు వెళ్ళగలిగితే మొత్తం అన్ని కిరణములు కలిపితే అణిమాద్దిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. అది మరీచీనాం పదమిచ్చంతి వేదసః. అందుకే అరుణ ప్రశ్న అనేటువంటి అరుణ ప్రశ్నోపనిషత్తులో అరుణం యొక్క మాటలన్నీ ఉంటాయి. ఇది అరుణం అనే వేద భాగం కాకుండా అరుణ ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తులో ఈ కిరణ జ్ఞానము చూపిస్తాడు. ఈ కిరణములే అగ్ని, సూర్య, చంద్రరూప కిరణములుగా భూమి వైపు వస్తున్నాయి. ఇక్కడ ఈ మూడింటికి కారణం సూర్యుడే. మళ్ళీ సూర్యుడే అగ్ని చంద్ర కిరణములకు కూడా మూలం. కొంచెం ఆలోచించండి. చంద్రుడికి సూర్యుడి వల్లే వెలుగు వస్తుంది, అగ్ని సూర్యుని వల్లే వస్తుంది. కానీ ప్రధానం సూర్యుడైన అగ్నిరూప సూర్యరూప కిరణములు చెప్తున్నారు. ఈ 3 రూప కిరణాలే శ్రీచక్రంలో 9 ఆవరణల్లో 3 చక్రములకు ఒక మండలం చొప్పున ప్రకాశిస్తున్నాయి. అంటే సూర్యమండలాంతర్వర్తిగా ఆరాధింపబడుతున్న పరమాత్మ యొక్క శక్తి రూప కిరణములు ఈ ప్రపంచంలో వ్యాపించిపోయినాయి. అవి అగ్నిరూప, సూర్యరూప, చంద్రరూప కిరణములుగా వ్యాపించున్నాయి. ఈ మరీచీనాం, ఈ కిరణములన్నిటికీ పదం ఏది ఆధారస్థానమో దానిని ధీరులు, మనోవికారాలు జయించిన వాళ్ళు ఉపాసన చేసి ఈ కిరణములన్నిటికీ మూలమైన బ్రహ్మపదముని తెలుసుకుంటున్నారు. ఆ బ్రహ్మపదమే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి భవాని అంటుంది శ్రీ విద్య. అదే పరమ పురుషుడు అంటుంది పురుష సూక్తం ఉత్తర నారాయణం. ఆ స్వరూపమే సూర్యమండలంలో దర్శిస్తున్నావు, ఉపాసిస్తున్నావు అంటుంది. ఎటు తిరిగినా మళ్ళీ అటే వచ్చేది చూసారా? అదే మరీచీనా. ఇంత రహస్యం ఉంది. దీన్ని బట్టి ఈ రహస్యమే అటు శ్రీ విద్యలో ప్రస్తావన చేయబడుతుంది, ఉపాసనలన్నింటిలో చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే మరీచీనాం పదమిచ్చంతి వేదసః అనేది ఇంత లోతైన భావంతో ఉన్నది. యో దేవేభ్య ఆతపతి. ఇంత సూర్యభగవానుడు ఎండ ఎవరి కోసం ఇస్తున్నాడు తెలుసా? మీకోసం నా కోసం కాదుట. దేవేభ్య, దేవతల కోసం ఆతపతి ఎండనిస్తున్నాడు. యో దేవానాం పురోహిత, ఆయన మొట్టమొదటి దేవతల యొక్క హితం కోరుకుంటాడట. పురత మొట్టమొదటి వాళ్ళ హితం కోరుకుంటాడు కనుక వాళ్ళకి అండిస్తున్నాడు. అంతేకాదు పూర్వో ఏ దేవేభ్యో జాత, దేవతల కంటే ముందు కలిగినవాడు. అటువంటి ఆయన్ని రుచాయ బ్రాహ్మయే. బ్రాహ్మయే రుచాయ అంటే బ్రహ్మజ్ఞానము చెయ్యడానికి అనువైన ప్రకాశము కలిగిన ఆదిత్యునికి నమస్కారం. ఇదే బ్రాహ్మయే రుచాయ అంటే బ్రహ్మమును ధ్యానించడానికి నీకు లోకంలో ఎక్కడ ఏది ఆధారం? అన్నీ అల్పములే, వాటిని ఎలా ధ్యానిస్తావు? కనుక నీకు కనబడుతున్న మహాజ్యోతిని బ్రహ్మముగా ధ్యానించడానికి అనువుగా ఉన్నాడు. కనుక ఆదిత్యుడు మనకి పరమాత్మ తనను ధ్యానించడానికి ఆ దివ్య రూపాన్ని ఏర్పరిచాడు. కనుక బ్రాహ్మయే అంటే బ్రహ్మజ్ఞానము పొందుటకై, బ్రహ్మమును ధ్యానము చెయ్యుటకై యోగ్యమైన ప్రకాశ రూపంగా కనబడుతున్న ఆదిత్యుని మేము ఉపాసన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎంత గట్టివాడంటే దేవతల కోసం ఎండిస్తున్నట్ట. ఏమిటండి? మన కోసం కాదనమాట. అంటే వాళ్ళకి ఇచ్చింది మనం వాడుకుంటాం. దేవతలు దివ్యమైన వారు, వారి కోసమే సూర్యోదయం. తెలుసుకోండి. ఇక్కడ దివ్యులైన వాళ్ళు పాపుల కోసం వస్తాడు భగవంతుడు, వాళ్ళ కోసం వస్తే మనం వాడుకుంటున్నాం. ఇది దేవతల కోసం ఆయన ఎండ తీసుకొచ్చాడు అంతే. దీని అర్థం ఏంటంటే ఎండ వల్ల కలిగేటటువంటి ప్రాణశక్తి, ప్రాణశక్తి వల్ల కలిగే ఉత్పత్తులైన ఆహారాదులు ఇవన్నీ కూడా దేవతలకి, యజ్ఞానికి మనం వినియోగిస్తున్నాం. దేవతల ద్వారా తృప్తి పొందుతున్నారు కనుక వర్షాదులకి హేతువైన సూర్యకిరణములు
వర్షాదుల వల్ల ఉత్పన్నమయ్యే యజ్ఞద్రవ్యాలు దేవతలకు అందించాలని వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఎంత రమ్యమైన మాట. ఇది ఎప్పుడైతే తెలిసిందో నువ్వేం చేయాలి? సూర్యభగవానుడు దేవతల కోసం వస్తున్నాడు కనుక ఆయన శక్తి వల్ల నువ్వు పొందుతున్న పదార్థాలని దేవతలకు అర్పించి వినియోగించు. అది చెప్పడం ఇక్కడ. వాడి దేవహితమే ఆయన కోరుకుంటాడు. అందుకే మనకు సరిగ్గా దేవకార్య సముద్యత సరిగ్గా ఇదంతా మీరు చుట్టూ తిప్పు లలితమ్మనే చెప్తున్నారు అంటే ఏం చేస్తాం? ఆవిడే వైష్ణవి విష్ణు రూపిణి, ఆవిడే సహస్రాక్ష సహస్రపాత్. మీరే చదువుతున్నారు. అక్కడ అమ్మ అన్నారు, ఇక్కడ అయ్యా అన్నారు. ఏదైనా ఒకటే, అది గ్రహించవలసింది. ఇటువంటి స్వరూపాన్ని మనం దేవతలకై వస్తూ దేవతల హితాన్ని కోరుకునేవాడైన వాడు దేవతల కంటే ముందున్న పరమాత్మయే కనుక సూర్యుడిని కేవలం ఒక దేవతా విశేషంగా చూడకుండా దేవతలకు కూడా ఆధారమైన పరబ్రహ్మయే ఇతడు అని ధ్యానించడానికి అనువైనవాడు. అంటే నారాయణుడు దేవహితం కోసం అనేక అవతారాలు ధరిస్తున్నాడు. ఆ ధరించేటప్పుడు పుట్టుక లేదు, అయినా రాముడై కృష్ణుడై పుట్టాడు. అదే అజాయమానో బగుదా విజాయితే అవతారతత్వం అక్కడ చెప్పబడింది మరొక అర్థంలో. చూడండి, పుట్టుక లేనివాడు పుడుతున్నాడు. ఎందుకు? లోకరక్షణ కోసం. అనగా దేవేభ్య ఆతపతి దేవానాం పురోహిత. అందుకు దేవతలను అనుగ్రహించడం కోసం ఆయన ప్రజాపతి అయిన నారాయణుడు గర్భే అంతః, ఒకప్పుడు దేవకీదేవి గర్భంలో, ఒకప్పుడు అదితిదేవి గర్భంలో, ఒకప్పుడు కౌసల్యాదేవి గర్భంలో చరతి. ప్రజాపతిశ్చరతి గర్భే. ఎందుకు? అజాయమానో బహుదా విజాయతే. పుట్టుక లేనివాడైనా ఎన్నో రకాలుగా పుట్టాడు. ఎందుకు? దేవేభ్య దేవతల కోసం. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయత. దేవకార్య సముద్యత. ఇప్పుడు చక్కగా భగవద్ అవతారతత్వం అంతా ఇందులో ఉందా లేదా చెప్పండి. అది పూర్వనారాయణంలో చెప్పబడ్డ విరాట్ పురుషుడు ఉత్తర నారాయణంలో ఆయనే అవతార పురుషుడు అని చెప్పబడుతున్నది ఇక్కడ ఆదిత్య మండలంలో కూడా. ఇది మరొక అర్థంలో మనం అన్వయించుకుని చూస్తున్నాం. అందుకు రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్. రుచం బ్రాహ్మం అంటే ప్రకాశమానమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి ఆ ఆదిత్యుని దేవతలు సృజించుకుని, అంటే వాళ్ళు సృష్టి చేశారా అంటే వాళ్ళ తపస్సుల ఫలితంగా ఆదిత్యుడిని చూసి ఆయనతో వాళ్ళు ఒకటి అన్నట్ట, ఒక వచస్సు పలుకుతున్నారు దేవతలు. చూడండి, ఎవరితో? ఆదిత్యునితో అంటున్నారు. దేవా అగ్రే తదబ్రువన్. ఆ సూర్యభగవానుడితో మొట్టమొదటిగా అన్నారు, ఎస్ త్వైవం బ్రాహ్మణో విద్వాన్ తస్య దేవా అసన్వసే. దేవతలు సూర్యుడితో చెప్తున్నారు, ఏ వివేకవంతుడైన జ్ఞాని శాస్త్రవేత్త నిన్ను తెలుసుకుంటున్నాడో వాడికి దేవతలు వసులై ఉంటారు అని ఎవరన్నారు? దేవతలే అంటున్నారు సూర్యభగవానుడితో. అంటే హే సూర్యభగవాన్, నువ్వు పరబ్రహ్మస్వరూపుడువని ఏ ధ్యానపరాయణుడు ఏ వివేకవంతుడు తెలుసుకుంటున్నాడో వాడికి మేము లొంగిపోతామయ్యా. ఎవడైతే ఈ విధంగా పరబ్రహ్మతత్వాన్ని విచారణ చేస్తూ శాస్త్రము చెప్పిన ప్రకారంగా జీవిస్తూ సూర్యమండలంను బ్రహ్మముగా భావించి ఉపాసన చేస్తాడో వాళ్ళకి దేవతలు లొంగిపోతారు అని ఎవరో అనలేదు, దేవతలు అన్నట్ట. అంటే అర్థం వాడికి మేము లొంగిపోతామన్నారు ఇక్కడ. అంటే సూర్యభగవాన్ని పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించని వారికి దేవతలు వసులై ఉంటారు. అంటే నీ ప్రాణానికి ఇంద్రియాలకి దేవతలే కదా అధిష్టాన దేవతలు. అటువంటిప్పుడు వాళ్ళే లొంగిపోతారంటే అర్థం ఏంటి? నీ ఇంద్రియాలకు మొదలుకుని ప్రపంచమంతా నీకు అనుకూలమయ్యేటట్టు చేసేవాళ్ళే దేవతలు. కానీ సూర్యభగవాన్ ఆరాధన చేసేవారికి సర్వకార్యములు సిద్ధిస్తాయి, సర్వదేవతల అభీష్టాలు వర్షిస్తారు. ఇంకేం కావాలి? మొత్తం సూర్యోపస్థాన మంత్రముల్లో సూర్యభగవాన్ని బ్రహ్మముగా అనగా నారాయణునిగా చూస్తూ ఆయన అవతారతత్వాన్ని కూడా అక్కడ మననం చేసి అటువంటి పరమాత్మ అయిన నారాయణ్ణి ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి దేవతలు వసులై ఉంటారు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి పూర్ణిమ ఉదయం 10:44 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 2:26 వరకు. వర్జం మధ్యాహ్నం 12:23 నుంచి 1:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:47 వరకు. అమృతకాలం రాత్రి 8:48 నుంచి 10:13 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవృత రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:20. నేటి విశేషం సోమవారం పూర్ణిమ, అలాగే చూడామణి యోగం. ఉదయకాలం పూర్ణిమ ఉన్నప్పుడు మనం పూర్ణిమ హోమం అనేటువంటిది చేసుకుంటూ ఉంటాం. అలాగే లీలా విశ్వంభర దత్తావతారం కూడా ఉంది ఈ రోజున. ఆ కారణంగా దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా మనం సకల సంపదలను సిద్ధింపజేసుకోవడంతో పాటు జ్ఞానాన్ని సముపార్జించగలుగుతాం. ఎందుకంటే సంపద ఒకటి ఉంటే జ్ఞానం లేకపోతే చాలా ఇబ్బంది. అందువలన జ్ఞానంతో కూడిన సంపదే మనకు అభివృద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా చూడామణి యోగం అని ప్రత్యేకించి ఉంది. ఆ కారణంగా స్నానం, విశేషించి పౌర్ణమి కదా, ఉదయం 10 గంటల లోపల సముద్ర స్నానం చేయడం ఇంకా విశేషం. అలాగే ఆ సముద్ర స్నానం చేయడం ద్వారా ఏమవుతుంది, మనం పుష్కరాలలో ఎలాగైతే సకల తీర్థాలు కూడా ఆ నదిలో ఆ సమయంలో ఉంటాయని ప్రత్యేకించి దూరభారాలకు కూడా తల ఒగ్గి డబ్బు ఖర్చు పెట్టుకుని స్నానం చేయడానికి పెడతామో, సముద్ర స్నానం చేయడం వల్ల కూడా అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి అన్ని తీర్థాలలో స్నానం చేసిన సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఉదయం 10 లోపల సముద్ర స్నానం చేయడం, దానం చేయడం ఇవన్నీ కూడా అనంతమైన విశేషమైన సత్ఫలితాలను అందిస్తాయి చూడామణి యోగం ఉన్నందువలన. నేటి ఆణిముత్యాలు. ఇతరుల తప్పులను క్షమించడం ఉత్తమం, మరిచిపోవడం ఉత్తమోత్తమం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. మనకి 1,00,000 పనులు ఉన్నప్పటికీ కూడాను శివధ్యానాన్ని మరవకూడదు. శివ శివ అనేటువంటి 2 అక్షరాలు మానవ జీవితానికి అద్భుతవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజున ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించేటువంటి విభూది నుదుట ధారణ చేసి పరమేశ్వరుడికి గనక విభూతితో అభిషేకం గనక నిర్వహించినట్లయితే మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అభిషేక ప్రియ శివ అన్నారు. పరమేశ్వరుడికి నీటితో ఒక చెంబెడు అభిషేకం చేసిన చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అంటోంది శాస్త్రం. అందుచేతనే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడని, విష్ణుమూర్తి అలంకార ప్రియుడని, శివుడు అభిషేక ప్రియుడని మనకు శాస్త్రాలు తెలియజేశాయి. గంగను ధరించి గంగాధరుడయ్యాడు, అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు, హాలాహలాన్ని మింగి నీలకంఠుడయ్యాడు స్వామి. అటువంటి స్వామిని సోమవారం నాడు మనఃపూర్వకంగా గనక అభిషేకం చేసి ఇష్టమైనటువంటి చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పించినట్లయితే మనకు కర్మరీత్యా అనుభవించేటువంటి వివిధ రకాలైన సమస్యలన్నీ కూడా పటాపంచలు చేసి చక్కటి జీవితాన్ని ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు. ఇంత గొప్ప విశేషం కేవలం శివార్చనలో దాగిన పరమార్థంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుచేతనే 1000 పనులున్నప్పటికీ కూడాను మనం తగిన సమయంలో స్నానం చేసి పూజాధికారాలు
ఆచరించాలి అంటోంది శాస్త్రం. 1,00,000 సమస్యలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి శివధ్యానం చేస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసినట్లయితే సర్వతోముఖ అభివృద్ధికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అందుకనే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధములు తీరవు అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగినట్లయితే ఈశ్వరానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అంటూ ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ ఎందుకని? అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు. కుదరనే కుదరదు, అవతలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ప్రదక్షిణం, ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం. స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు. ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, మీరు గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. చెయ్యలేదు, వెళ్ళండి గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. కొంతమందితో ఆయన గిరి ప్రదక్షిణం చేశారా అంటే వెడుతున్నాం అనేవారు. ఓ 2 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ కనపడేవారు. వెళ్ళారా? వెళ్ళొచ్చేసామండి అనేవారు. ఎలా వెళ్ళారు? 14 మైళ్ళు. ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు. ఆయన నవ్వి అనేవారు, ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీదా అనేవారు. ప్రదక్షిణం గుర్రం చేసింది, నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు, నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం? రాదు. కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు. ఒకనకొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు, ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తుంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది. పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది. ఇదేడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు. ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు. అది కైలాసానికి వెళ్ళిపోయింది. అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది. మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు, ప్రదక్షిణం. ప్ర అంటే అరుణాచలము అంటే పరమశివుడే. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారమొగుట అన్న మాట ఉండదు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది. అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాపపుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు? భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే, పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది, బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు. ఆయనేం అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది, అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడం, నవనవనవలాడిపోతున్నటువంటి పళ్ళు, అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం, ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి, అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో
స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్చరు. పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు. ఎప్పుడు? అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే. మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లు దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివస్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ వెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ వెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడికి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి తప్పదు. మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని. అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డుపెట్టి తర్వాత తొలగుతుంది, కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా, కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు. సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు. పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది. కోరికలను తీర్చుకోవడానికి, కోరికలంటే జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు, నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు. రెండూ కోరికలే, కానీ ఒక కోరిక పరమ ధార్మికం. మీరు మార్గం చెప్పచ్చు. అయ్యా మీకు కొడుకు పుట్టలేదా, ఓ పని చేయండి, మీకు సంతానం లేకపోతే ఫలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు. ఎందుకని? అది ధార్మికం, అది ఉండవలసిన కోరిక. సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు? అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు? ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు. దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్రదక్షిణంలో అంటే పాపము కాలుతుంది, ఇచ్చేస్తాడు. ఇప్పుడు కోరిక తీరుస్తాడు. కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, క్షి ఒకటి ఉంటుంది వెనకాతల. క్షి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం సుమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే క్ష శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తారు. వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారన్నమాట. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు క్ష తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. క్షి పక్కన క్షి వచ్చి కూర్చుంది. పాపం కాలింది, కోరిక తీరింది. ఎప్పటికీ ఈ జన్మకి క్షి ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ క్షి ఏమిటో తెలుసా? సంచితం. పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ క్షీ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి
ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి, అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. క్షి ప్రదక్షిణం చేసేటప్పుడు క్షి అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. క్షి కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పులు చేయడు. కానీ మనసులో మాత్రం ఓ కోరిక, ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి. ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితమి అని అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 20 ఏళ్ళో 30 ఏళ్ళో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు, భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం. ఇదంతా ఎక్కడిది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, సున్నా. నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా. కాదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర? నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధినియ్యి, నిష్కామ కర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు. నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో, ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంకా వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారు అనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది, ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. ఇక పరీక్షిత్ రాజు అడిగినటువంటి విపులమైన ప్రశ్నకు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, నువ్వు రాజఋషుల్లో గొప్పవాడివి, నువ్వు చక్కని నిశ్చయమైన బుద్ధి గలవాడివి, నీకు శ్రీకృష్ణుని కథల యందు అచంచలమైన ప్రీతి ఉంది. వాసుదేవ కథా ప్రశ్న, వాసుదేవ కథా ప్రశ్న పురుషాం శ్రీన్ పునాతి, పురుషాం శ్రీన్ పునాతి, వక్తారం పృచ్ఛకం శ్రోత్రం, వక్తారం పృచ్ఛకం శ్రోత్రం తత్పాద సలిలం యథా. భగవంతుడైన శ్రీకృష్ణుడి కథలకు సంబంధించిన ప్రశ్న చెప్పేవాడిని, ప్రశ్నించినవాడిని, వినే ప్రతి ఒక్కరిని, ఈ ముగ్గురిని శ్రీహరి పాదాల నుండి పుట్టిన గంగలాగా, ఆయన పాదాలను అభిషేకించిన తీర్థంలాగా నిశ్చయంగా పవిత్రం చేస్తుంది. లక్షల కొద్ది సైన్యం గల రాక్షసులు గర్వించిన రాజుల రూపంలో రాజ్యాన్ని ఏలసాగారు. రాక్షసులు గర్వించినటువంటి రాజులు, వీళ్ళంతా కూడా ఆ రాజుల రూపంతోనే, రాక్షసులు కూడా రాజులు అయిపోయారు. ఆ రూపంతో రాజ్యాన్నంతా వాళ్ళు వశం చేసుకొని వెళ్తున్నారు. ఆ దుర్మార్గుల భారాన్ని భూమి మొయ్యలేకపోయింది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడాలనుకున్నది. గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి వద్దకు వచ్చింది. ఆమె కన్నీరు కారుస్తూ, జాలి కలిగేలాగా రోధిస్తూ ఆక్రోశించింది. తనకు కలిగిన ఆపద గురించి బ్రహ్మదేవుడికి చెప్పింది. ఇది బాగా మీరు వినండి, ఈ కథ మీరు వినాల. బ్రహ్మదేవుడు
భూమాతకు కలిగిన కష్టం గురించి తెలుసుకున్నాడు. చెబుతూనే కష్టం చెప్పుకొని వచ్చింది, భూమాత ఎందుకు కష్టం వచ్చిందని. తనతో పాటు భూదేవి దేవతలను కూడా వెంట పెట్టుకొని పాలసముద్ర తీరానికి వెళ్ళాడు. ఆయన వెంట శంకరుడు కూడా వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు ఏకాగ్రమైన చిత్తంతో నిలబడి పురుష సూక్తాన్ని పఠిస్తూ పురుషోత్తముని స్తుతించాడు. జగత్తును పాలించే శ్రీహరి ఆయన భక్తుల కోరికలను అనుగ్రహించి కష్టాలను పారద్రోలుతాడు. ఆయనను దేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సమాధి స్థితిలో హృదయాకాశమందు అశరీరవాణి పలికిన పలుకులను విన్నాడు. తర్వాత ఆయన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, పురుషోత్తముడు నాకు చెప్పిన మాటను మీకు చెబుతున్నాను, వినండి. విన్న తర్వాత వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకోకుండా అలాగే ఆచరించండి. నేను చెప్పింది ఆచరించండి. భూదేవికి కలిగిన కష్టం గురించి మనం చెప్పకముందే ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయనకి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఈ కష్టం తెలీదా? మనం ఇక్కడ మాట్లాడుతుండేది అంతా తెలుసు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనలోనే కనపడుతున్నాడు. మనకు ఒకరికొకరు కనపడుతున్నారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది ఏమో కానీ చూస్తాం. ఆయన భూలోకంలో తిరుగాడుతూ తన కాలమనే శక్తితో భూమి యొక్క భారాన్ని నశింపచేస్తాడు. ఆ శ్రీహరి ఈశ్వరులకు కూడా ఈశ్వరుడై ఉన్నాడు. ఆయన ఆ పని పూర్తి కావించే లోపలే మీరు మీ అంశలతో జన్మ తీసుకోండి. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రీయః. భగవంతుడైన పురుషోత్తముడే స్వయంగా వసుదేవుడింటిలో అవతరిస్తాడు. ఆయనకు సేవ చేసి ఆ ప్రీతి కూర్చటం కోసమే దేవతా స్త్రీలు కూడా జన్మించాలి. అక్కడ అందరూ వెళ్ళాలి కదా. అవతారం వచ్చినప్పుడు అంత ముందుగా సిద్ధం చేసుకోవాలి కదా, శ్రీహరి వస్తున్నాడని చెప్పేసి. శ్రీహరి సర్వజగన్నివాసుడు కదా, స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయన అంశమే అనంతదేవుడు కదా. ఆ 1000 పడగల దేవుడైనటువంటి ఆదిశేషుడు శ్రీహరిని ప్రీతిని చేకూర్చడానికి ఆయన కంటే ముందుగానే అవతరిస్తాడు. చాలామంది ముందుగా అవతరిస్తారు. శ్రీహరి యొక్క మాయాశక్తిచే ఈ జగత్తు మోహించబడుతోంది కదా. పూజ్యురాలైన ఆ దేవి శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి దేవకార్య సాధనకై తన అంశతో జన్మిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచి మొదలైన ప్రజాపతులను ప్రభువైన బ్రహ్మదేవుడు దేవతలను ఈ విధంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు. తరువాత మంచి మాటలతో భూదేవిని కూడా ఓదార్చి తన లోకానికి వెళ్ళాడు. ఇదంతా జరుగుతుంది. స్వామి అవతరిస్తాడు, భూలోకం యొక్క భూభారం తగ్గిస్తాడు అని సమాధానం చెప్పాడు. ఆయన లోకం భూమి మొదలైన లోకాల కంటే చాలా గొప్పది ఆయన లోకం. భూమి ఇంతే చిన్నది ఆయన దృష్టిలో, ఒక శాసోగింజంత. అంతేమిటి, ఎన్ని లోకాలు ఉన్నాయి ఆయనది? అన్ని లోకాలు ఆయన నిండి ఉన్నాడు కదా. ఇదేదో చిన్న లోకం ఇది. దీంట్లో కొంచెం ఏదో జరుగుతున్నది, కథ జరుగుతున్నది. ఇక్కడ అవతారం మళ్ళీ తీసుకోవాలా, ఇక్కడ ఉండేటువంటి రాక్షసులు సంహారం చేయాలా. ఇట్లా చేసినప్పుడు కదా భూభారం తగ్గుతుంది, నువ్వు యోచన చేయొద్దు అని సమాధానం చెప్పారు బ్రహ్మాది ఆది దేవతలందరూ కూడా. పూర్వము సూరసేన మహారాజు ప్రభువే ఉన్నాడు. ముందు ఆయన మథురా నగరంలో నివసిస్తూ మథురా రాజ్యవాసులను సూరసేన దేశవాసులను కూడా పాలించాడు. ఆ మహారాజు కాలం నుండే మథుర రాజధానిగా మారింది. అక్కడ భగవంతుడైన శ్రీహరి ఎల్లవేళలా నివసిస్తూ ఉంటాడు. ఆ మథురలో ఒకనాడు శూరుని పుత్రుడైన వసుదేవుడు దేవకీదేవిని పెళ్ళాడాడు. ఆ క్రొత్త పెళ్లి కొడుకును
క్రొత్త పెళ్లి కూతురుతో కలిసి ప్రయాణించాలని రథమెక్కాడు. పెళ్లి బాగా జరిగింది. కంసుడు ఉగ్రసేనుడు కుమారుడు, దేవకీదేవి అతడి చెల్లెలు, అంటే పినతండ్రి కూతురుని. కంసుడు దేవకీకి సంతోషాన్ని కలిగించాలనుకున్నాడు తన చెల్లెలకు. తానే స్వయంగా గుర్రాల కళ్ళెములను పట్టుకొని రథాన్ని నడిపించాడు. అతడి వెనుక 100 కొద్ది బంగారు రథాలు నడిచాయి. అన్ని తీసుకొచ్చాడు చెల్లెలకి ఇవ్వటానికి. ఉగ్రసేనుడి సోదరుడు దేవకుడు, అతడికి కూతురంటే మహా ఇష్టం. అందుచేత ఆమె అత్తవారింటికి వెళ్ళే సమయంలో ఆయన బంగారు మాలల ధరించిన 400 ఏనుగులను, చూడండి ఎన్నిస్తున్నాడు కూతురికి, 400 ఏనుగులను, 15,000 గుర్రాలను, 1800 రథాలను, అంతేగాక చక్కగా అలంకరించుకున్నవారు సుకుమారులైన 200 మంది దాసీయులను కూడా పెళ్లి కానుక ఇచ్చాడు. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు ప్రయాణం ప్రారంభించగానే ఒక్కసారిగా శంఖాలు, తూర్యాలు, మద్దెళ్ళు, భేరీలు శుభసూచకంగా మ్రోగాయి. ఇక ఆ రథము వెళుతోందండి, చూడటానికి ఎంత ఆనందంగా ఉందో. అప్పుడు మార్గ మధ్యలో ఏం జరిగిందంటే చూస్తాం ఏం జరిగిందో. అసలు ఎట్లా వెళుతున్నారు ఈ రథాలంతా కూడా. ఎన్ని వేల బంగారు మాలలతో అలంకరించబడినటువంటి ఏనుగులు, 1000 బంగారు రథాలు, మంది మాగదులంటే చాలామంది సేవకులు, సైనికులు, ఇంతమంది బయలుదేరారు. పెద్ద 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 అలంకారంతో. ఏనుగులను 15,000 గుర్రాలట, 400 వేనుగులట, 1800 రథాలట. ఇక అంతేగాక చక్కగా అలంకరించుకున్నటువంటి సుకుమారులైనటువంటి 200 మంది దాసీలను కూడా పెళ్లి కానుక ఇచ్చాడు. ఇంతమంది వెళుతూ ఉంటే ఆకాశవాణి ఒక్కపారి ఏం చేసిందన్నారా? నారాయణ నారాయణ నారాయణ. మళ్ళీ చెప్పుకుందాం.